హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ టు మిస్సెస్ 360 వ్లాగ్. ఈరోజు మన వ్లాగ్లో కరకరలాడే చికెన్ పకోడీ ఎలా చేయాలో మీకు చెప్పబోతున్నాను. సో మన వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మన చికెన్ పకోడీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 1/2 kg చికెన్ శుభ్రంగా వాష్ చేసుకుని తీసుకోండి. తర్వాత జీలకర్ర, ధనియాల పొడి, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, గరం మసాలా, పసుపు, ఆయిల్, నిమ్మరసం, కార్న్ఫ్లోర్, శనగపిండి అండ్ కొంచెం కరివేపాకు అండ్ పచ్చిమిర్చి. ఇప్పుడు మనం ఈ చికెన్లో ఇవన్నీ వేసుకుని మ్యాగ్నేట్ చేద్దాం రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చికెన్లో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ధనియాలు, జీలకర్ర పొడి, తర్వాత సాల్ట్, మనకు తగినంత రుచికరమైన సాల్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, గరం మసాలా, లెమన్ జ్యూస్, శనగపిండి, అండ్ ఒక రెమ్మ కరివేపాకు అండ్ కార్న్ఫ్లోర్. ఇవి వేసుకున్న తర్వాత శుభ్రం దీన్ని మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఇది మ్యాగ్నేట్ చేసుకుని ఒక 1/2 అవర్ మనం ఫ్రిడ్జ్లో అనేది పెట్టుకోవాలి. ఇది బయట ఉంచేస్తే 1 అవర్ దీన్ని బయట ఉంచేసుకుంటే ఒక 1 అవర్ బయట ఉంచుకోవాలి. శుభ్రం ఇలా మొత్తం దీనికి పట్టేలాగా మొత్తం కలుపుకోవాలి. చూడండి, మ్యాగ్నెట్ అనేది ఈ విధంగా కలుపుకోవాలి. మొత్తం ఈ విధంగా కలుపుకుంటే మీకు రెసిపీ అనేది చాలా టేస్ట్గా వస్తుంది. లాస్ట్ ఈ చిల్లీస్ కూడా వేసుకుని మనం దీన్ని మిక్స్ చేసుకోవాలి. మనం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకున్నాము. కొంచెం ప్యాన్ హీట్ అయిన తర్వాత ఈ ఆయిల్ అనేది ఫ్రై చేయడానికి ఈ ఆయిల్ అనేది ప్యాన్లో యాడ్ చేసేసుకోండి. ఈ చికెన్ని మనం ఇలా మ్యాగ్నేట్ చేసేసుకున్నాము. ఇప్పుడు మనం చూడండి, ఆయిల్ కాగిపోయింది కాబట్టి ఈ చికెన్ మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకున్నాం. చూడండి, డీప్ ఫ్రై బాగా అవుతుంది. కొంచెం మనం నూనె ఎక్కువగా కాగిన తర్వాత వేసుకుంటే ఈ పీసెస్ డీప్ ఫ్రై అనేది బాగా అవుతుంది. డీప్ ఫ్రై జస్ట్ 5 to 10 మినిట్స్లో మనకి డీప్ ఫ్రై అనేది అయిపోతుంది. ఎప్పుడు మనం నూనె బాగా కాగినలో అనేదే మనం ఈ చికెన్ అనేది మ్యాగ్నేట్ చేసుకోవాలి. లేకపోతే మనం ఎప్పుడు నూనె హై ఫ్లేమ్లో ఉన్నప్పుడే ఈ చికెన్ అనేది ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మనకి చికెన్ ఆయిల్ పట్టేసి చికెన్ నిండా ఆయిల్ అనేది కారిపోతుంది. సో ఎప్పుడు మనం హై ఫ్లేమ్లోనే దీన్ని మ్యాగ్నేట్ చేసుకోవాలి. మనం చికెన్ అనేది ఎప్పుడు హై ఫ్లేమ్లోనే మనము చికెన్ చూడండి, ఇది ఆల్రెడీ ఫ్రై అయిపోయింది. మనకి ఇది రెడీ టు ఫ్రై.
అట్లా చూడండి ఇది ఎంత క్రిస్పీగా అనేది రెడీ అవుతుందో. మనకి ఇలా క్రిస్పీగా రెడీ అవుతుందంటే ఇది బాగా ఫ్రై అవుతుందని అర్థం. రుచికరమైన కరకరలాడే చికెన్ పకోడీ అనేది రెడీ అయిపోయింది. సో ఇలాగే మీరు రెసిపీ కూడా ఇంట్లో ట్రై చేయండి. సో మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, చివరున్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.